10th అయ్యాక చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, నా స్టడీస్ కంటిన్యూ చేయాలా లేదా జాబ్ ట్రై చేయాలా అని చెప్పి. ఇంకొక సైడ్ ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, మనీ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే 10th పాస్ అయిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉంటుంది బ్రో. కొన్ని డిఫెన్స్ జాబ్స్కి 17.5 years నుంచి ఛాన్స్ ఉంది. సో నోటిఫికేషన్ బట్టి ఏజ్ లిమిట్ చేంజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, రైల్వే జాబ్స్, పోలీస్, పోస్ట్ ఆఫీస్, ఆర్మీ, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కొన్ని జాబ్స్లో శాలరీ స్టార్టింగ్ నుంచి 25,000 నుండి 50,000 వరకు ఉంటుంది. సో ఈ వీడియోలో 10th పాస్ తర్వాత టార్గెట్ చేయగలిగే బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, ఎలిజిబిలిటీ, శాలరీ, ఫ్యూచర్ గ్రోత్ ఎట్లుంటుంది, కంప్లీట్ డీటెయిల్స్, లాంగ్వేజ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. పార్ట్ 1 వచ్చేసి గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక మ్యాటర్ గుర్తుపెట్టుకో, గవర్నమెంట్ జాబ్ అంటే జస్ట్ శాలరీ కాదు, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో, పెన్షన్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్ ఉంటుంది. సో ఓకే, ప్రైవేట్ జాబ్లో ఎప్పుడు ప్రెజర్ ఉంటుంది ఓకే, బట్ గవర్నమెంట్ జాబ్లో వన్స్ సెటిల్ అయితే లైఫ్ కొంచెం స్టేబుల్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ జాబ్ అంటే ఒక డ్రీమ్. అది రైల్వే జాబ్స్ ఆఫ్టర్ 10th కూడా ట్రై చేయొచ్చు మీరు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ ఆప్షన్ ఇది రైల్వే జాబ్స్. 10th పాస్ అయితే వాళ్ళకి రైల్వేలో చాలా వేకెన్సీస్ ఉంటాయి. ఇంపార్టెంట్ పోస్ట్ ట్రాక్ మెయింటైనర్ లాగా ఉంటుంది, అసిస్టెంట్ లాగా ఉంటుంది, టెక్నీషియన్ హెల్పర్ లాగా ఉంటాయి, గ్రూప్ డి జాబ్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్ ఎంత, 10th పాస్ మినిమం. కొన్ని పోస్ట్లకి ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఈ శాలరీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 22,000 నుంచి 35,000 స్టార్టింగ్ ఉంటుంది. బెనిఫిట్ చూస్తే ఫ్రీ రైల్వే పాసెస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ కోటర్స్ ఉంటాయి కొంతమందికి ఓకే. అండ్ రైల్వే ఎగ్జామ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. కొత్త వచ్చేసి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అనమాట. నెక్స్ట్ సూపర్ ఆపర్చునిటీ ఇదే, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్. విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ జాబ్స్ చాలా చేసుకుని ఉంటాయి. కొన్ని పోస్టులు ఉంటాయి, జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్, పోస్ట్ మ్యాన్ లాగా, మెయిల్ గార్డ్ లాగా. పార్ట్ ఏంటంటే కొన్ని జాబ్స్కి మెరిట్ బేస్డ్ లిస్ట్ ఉంటాయి, అంటే ఎగ్జామ్ లేకుండా కూడా ఛాన్సెస్ ఉంటాయి. శాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 30,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఇక వర్క్ వచ్చేసి లెటర్స్ని డెలివర్ చేయాలా, పార్సల్ హ్యాండిల్ చేయాలా, పోస్ట్ ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. సింపుల్ వర్క్, మంచి రెస్పెక్ట్, ప్రెజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి పోలీస్ జాబ్స్ ఆఫ్టర్ 10th. ఫిట్నెస్ బాగుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో 10th పాస్తో కొన్ని స్టేట్స్లో కానిస్టేబుల్, హోమ్ గార్డ్, జైల్ వార్డర్, మీకు స్కిల్స్ ఉన్నాయి, ఇట్లా రన్నింగ్, ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి, డిసిప్లిన్ కంపల్సరీ ఉండాలి. ఇంకా శాలరీ చూసుకుంటే 25,000 to 40,000 ఆ రేంజ్ ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఫ్యామిలీకి ఒక ప్రౌడ్ ఫీలింగ్ లాంటిది ఓకే. రిమెంబర్, ఫిజికల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇంకోటి వచ్చేసి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్ అనమాట. కంట్రీకి సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకి డిఫెన్స్ జాబ్స్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. 10th క్వాలిఫికేషన్స్తోని వీటిలో కొన్ని ఎంట్రీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి సోల్జర్, ట్రేడ్స్మ్యాన్, జనరల్ డ్యూటీ, మల్టీ టాస్కింగ్ రోల్స్. వీటి శాలరీ చూసుకుంటే స్టార్టింగ్లో 30,000 నుంచి 50,000 బిట్వీన్ ఉంటుంది. ఇందులో బెనిఫిట్స్ కూడా ఉంటాయి, మీకు ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, మెడికల్ పెన్షన్, రెస్పెక్టివ్ ఓకే. డిఫెన్స్ జాబ్స్లో డిసిప్లిన్ అండ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కొన్ని చూసుకోము మనము. సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా జాబ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మున్సిపల్ జాబ్స్ ఉంటాయి, విలేజ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ స్టాఫ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హెల్పర్ జాబ్స్ ఉంటాయి. డిఫరెంట్ స్టేట్ డిఫరెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయి కాబట్టి డైలీ జాబ్ అప్డేట్స్ ఫాలో అవ్వాలా, ఒఫిషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తుండాలా, ఫేక్ నోటిఫికేషన్ని నమ్మగలి. అండ్ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో టీఎస్పీఎస్సీ, ఏబిపిఎస్సీ అప్డేట్స్ రెగ్యులర్గా చూడండి. చాలామంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టడీ స్టార్ట్ చేస్తారు, అది బిగ్గెస్ట్ మిస్టేక్. మీరు ఫోకస్ చేయాల్సింది జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, మ్యాథమెటిక్స్ బేసిక్, రీజనింగ్, తెలుగు, ఇంగ్లీష్ బేసిక్స్. డైలీ మినిమం 2 hours ప్రిపరేషన్ ఉండాలా. 1 year నుంచి స్టార్టింగ్ చేయాలా. మొబైల్లో టైం వేస్ట్ చేయకండి. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్కి అదే టైంని గవర్నమెంట్ జాబ్కి ప్రిపరేషన్కి యూజ్ చేయండి. ఇప్పుడు మీ సిచ్యువేషన్ డిఫికల్ట్గా ఉండొచ్చు, మనీ ప్రాబ్లం ఉండొచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, కాన్ఫిడెన్స్ తగ్గి ఉండొచ్చు. ఒక గవర్నమెంట్ జాబ్ మీ ఎంటైర్ ఫ్యామిలీ ఫ్యూచర్ని మార్చేస్తాయి. సో టుడే నుంచి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ డ్రీమ్ జాబ్ ఏంటో కమెంట్ చేయండి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్లో 10th పాస్ అయ్యి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.